కోడింగ్ డీకోడింగ్. ఒక పరిభాషలో జ్యుడిషియల్ను కేడబ్ల్యూజిఎం జిఎల్సిఎంగా రాసిన ఎగ్జిక్యూటివ్ను ఎలా రాస్తావు? సో జ్యుడిషియల్ను ఎలా రాశాడు? JUDICIAL జ్యుడిషియల్ని KWGM GLCM. సో KWGM GLCLగా రాశాడు. అంటే జేను కేగా రాశాడు, యూను డబ్ల్యూగా రాశాడు, డిని జీగా రాశాడు, ఐను ఎంగా రాశాడు, సిను జీగా రాశాడు, ఐని ఎల్గా రాశాడు, ఏని సిగా రాశాడు, ఎల్ని ఎంగా రాశాడు. సో ఇప్పుడు డిఫరెన్స్ ఏంటో చూద్దాం. జేకు కేకు ఎంత డిఫరెన్స్ ఉంటుంది? జేకే అంటే 1 కదా, +1. జేకు 1 యాడ్ చేస్తే కే వస్తుంది. యూకి డబ్ల్యూకి ఎంత డిఫరెన్స్ ఉంటుంది? VW అంటే +2. 2 యాడ్ చేస్తే డబ్ల్యూ వస్తుంది. డికి జీకి ఎంత డిఫరెన్స్ ఉంటుంది? EFG. సో 3 డిఫరెన్స్ ఉంటుంది, +3. ఐకి ఎంకి ఎంత డిఫరెన్స్ ఉంటుంది? IJKLM. సో JKLM అంటే 4 డిఫరెన్స్ ఉంది, +4. సికి జీకి ఎంత డిఫరెన్స్ ఉంటుంది? DEFG అంటే 4 డిఫరెన్స్ ఉంటుంది, +4. ఐకి ఎల్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది? JKL అంటే 3 డిఫరెన్స్ ఉంటుంది, +3. ఏకు సికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది? ABC అంటే 2 డిఫరెన్స్ ఉంటుంది, +2. ఎల్కి ఎంకి ఎంత డిఫరెన్స్ ఉంటుంది? LM అంటే ఎల్కి 1 యాడ్ చేస్తే M, +1. సో ఇక్కడ ఫస్ట్ లెటర్కి 1 యాడ్ చేశాడు, సెకండ్ లెటర్కి 2, థర్డ్ లెటర్కి 3, ఫోర్త్ లెటర్కి 4. మళ్ళీ 4 నుండి డిక్రీజ్ అయిపోయింది. తర్వాత ఫిఫ్త్ లెటర్కి 4, సిక్స్త్ లెటర్కి 3, సెవెంత్ లెటర్కి 2, ఎయిత్ లెటర్కి 1. సో 1 నుండి 4 వరకు ఇంక్రీజ్ అయింది, మళ్ళీ 4 నుండి 1కి డిక్రీజ్ అయింది. సో ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఎలా రాస్తావు అని అడిగాడు. EXECUTIV ఇచ్చాడు. సో దీన్ని ఎలా రాస్తాం? సో ఫస్ట్ లెటర్కి 1 యాడ్ చేయాలి. ఇక్కడ 1 2 3 4 వరకు ఇంక్రీజ్ అయింది, మళ్ళీ 4 నుండి 1 వరకు డిక్రీజ్ అయింది. సో ఇక్కడ ఫస్ట్ లెటర్కి 1 యాడ్ చేద్దాం, E+1. సో EF వస్తుంది. ఇక్కడ సెకండ్ లెటర్కి 2 యాడ్ చేయాలి, XYZ. సో Z వస్తుంది. థర్డ్ లెటర్కి 3 యాడ్ చేయాలి, FGH. సో H వస్తుంది. సో ఫోర్త్ లెటర్కి 4 యాడ్ చేయాలి, DEFG. సో G వస్తుంది. తర్వాత ఫిఫ్త్ లెటర్కి మళ్ళీ 4 యాడ్ చేయాలి, VWXY. సో Y వస్తుంది. సిక్స్త్ లెటర్కి 3 యాడ్ చేయాలి, W వస్తుంది. తర్వాత సిక్స్త్ లెటర్కి 2 యాడ్ చేయాలి, IJK. K వస్తుంది. తర్వాత లాస్ట్ లెటర్కి 1 యాడ్ చేయాలి, VW. సో ఇప్పుడు ఏమొస్తుంది మనకు? FZHGYWKW. FZHGYWKW. సో ఆప్షన్ 1లో ఉంది కదా, ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్. సో సెకండ్ది, ఒక పరిభాషలో 5814 అనగా యాపిల్స్ ఆర్ గుడ్ ఫ్రూట్స్, 3572 అనగా ఆల్వేస్ ఈట్ గుడ్ ఫుడ్ అని, 4981 అనగా యాపిల్ ఫ్రూట్స్ ఆర్ రైప్ అని అర్థం. అదే భాషలో రైపును ఎలా రాస్తావు? సో మనకు 5814 అంటే
యాపిల్స్ ఆర్ గుడ్ ఫ్రూట్స్. 3572 అంటే ఆల్వేస్ ఈట్ గుడ్ ఫుడ్. 4981 అంటే యాపిల్ ఫ్రూట్స్ ఆర్ రైప్. సో ఇక్కడ 5814 అంటే యాపిల్స్ ఆర్ గుడ్ ఫ్రూట్స్. 3572 అంటే ఆల్వేస్ ఈట్ గుడ్ ఫుడ్. 4981 అంటే యాపిల్ ఫ్రూట్స్ ఆర్ రైప్. సో ఇక్కడ కామన్గా ఉన్నాయి చూద్దాం ఫస్ట్. సో ఫస్ట్లో మనకు యాపిల్స్ ఉంది, ఇక్కడ యాపిల్స్ ఉంది. సో మనకు దీంట్లో కామన్గా ఏముంది, 814. సో 3 కామన్గా ఉన్నాయి. సపోజ్ యాపిల్స్ అంటే 8 అనుకుందాం, 8ని యాపిల్స్ అనుకుందాం. తర్వాత ఇంకా దీంట్లో ఏమున్నాయి, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది. సో మళ్ళీ ఇంకా కామన్ ఏమున్నాయి, 14. సో 1 అనేది 6 అనుకుందాం. ఇంకా మిగిలింది ఏంటి, ఇక్కడ ఫ్రూట్స్ ఉంది, ఇక్కడ ఫ్రూట్స్ ఉంది. సో ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో 4 అనేది ఫ్రూట్స్ అనుకుందాం. అంటే ఇప్పుడు మనం 8ని ఏమనుకుందాం, 8 అంటే యాపిల్ అనుకుందాం, 1 అంటే 6 అనుకున్నాం, 4 అంటే ఫ్రూట్స్ అనుకున్నాం. సో ఇక్కడ గుడ్ ఉంది, ఇక్కడ గుడ్ ఉంది, ఇక్కడ గుడ్ ఉంది. సో ఈ రెండిట్లో కామన్ ఏముంది, ఈ రెండిట్లో 5 ఉంది కదా. సో 5 అంటే గుడ్ అనుకుందాం. గుడ్. కానీ మనకు కావాల్సింది ఏంటి, రైప్ని ఎలా రాస్తాం అన్నాడు. సో ఇక్కడ 4 అంటే ఫ్రూట్స్, 8 అంటే యాపిల్, 1 అంటే ఆర్, ఇంకా మిగిలింది ఏంటి 9 కదా. సో 9 అంటే రైప్. 9 ఈక్వల్స్ టు రైప్. సో 9 అనేది ఇక్కడ ఆప్షన్ దేంట్లో ఉంది, ఆప్షన్ ఏ. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.